అమ్మాయి లేదు అని చెప్పారని నా గుండెకి ఎక్కి తక్కునేసరికి ఇంకెక్కడో కొంచెం ఇంకా అన్నంగానే అప్పుడు వాళ్ళు బయటకు తీసుకొచ్చి సేపు కూర్చోబెట్టినాక ఇక తర్వాత మా అమ్మకి రేపు పొద్దున్నే తీసుకొస్తామమ్మా ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ గోడవాళ్ళు ఉండే పిల్ల టెన్షన్ పడుతుందని చెప్పారని అంటే ఇంకా బాపట్లో మా అమ్మ అన్నారు ఇక అక్కడ తీసుకెళ్ళి మా అమ్మ తీసుకెళ్తే ఇంకా రేపు అక్కడే కొనుక్కున్నాక ఇక తర్వాత వచ్చాం మామూలుగా హాస్పిటల్కి వచ్చినాక ఇక డాక్టర్ని అడిగి డిస్టర్బ్ చేసి ఇక మమ్మీ ఇక్కడ తీసుకొచ్చేసినాక ఇక ఇక్కడ ప్రైజ్ అవుతుందని 4 రోజులు మా అమ్మ వేరే వాళ్ళు అదే చెప్తే ఇక మమ్మీ అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పానని రోజు అంటుంది ఇక నడవలేకపోతున్నాను నాకేమో దర్దాగా రుట్టుగా వస్తుంది ఇక అంతగా మా పిల్ల 2 సార్లు ఇట్లా చెయ్యి తిరుగుకోవడం కాళ్ళు ఇట్లా మాయాసం ఉంటాం ఆ పిల్ల అట్లా చేస్తుంది నేను అన్నాను ఇంకా మా అమ్మాయికి బయటకు తీసుకొచ్చి కాళ్ళు చేతులు పసుపు చూసి నీకేమవుతుందే నేను అన్నాను అని చెప్పాను నాకు బాగా అట్లేదు కదా ఇక అందుకని చెప్పాను అనగానే ఇంకెక్కడికి వచ్చాం ఇక్కడ రాగానే 2-3 సార్లు మా అమ్మాయి ఇట్లాగే పడిపోయింది. దేవుడు మరి మా జీవితంలో చాలా అంటే చాలా మేలు చేశాడు. మేలు చేసినాక ఇక కొంచెం నాకు అంటే బాగా అవ్వలేదు కదా ఇక మా పాప మరి ఎట్లా నాకు బాగా పోతుంది మా పాప ఎట్లా అయిపోతుంది అని చెప్పాను నేను చాలా బాధపడతాయి అడతా ఉంటే ఇంకా డాక్టర్ అన్నాడు ఈ అమ్మాయి టెన్షన్ పడకూడదు కొంచెం గుండె పెరుగుతుంది ఈ అమ్మాయి బాగున్నది అని చెప్పానని ఆయన చెప్పాలి ఇక మా పాప అంతా హాస్టల్ కాడ పైకెక్కి నేను చచ్చిపోతాను అది అంటున్నంట నాకు తెలియకుండా మా పాపని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇంక సరేనని చెప్పారని ఇంకా ఏంది నాకు బాధని కష్టాలు దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడా అని చెప్పాను. నేను చాలా హాస్పిటల్లో చాలా అంటే చాలా అనిపించాను నేను అసలు చచ్చిపోయేదాన్ని. నాకు మేలు చేశాడు చాలా అంటే చాలా మేలు చేశాడు నా పాప విషయంలో నా విషయంలో. ఇక్కడికి వచ్చినాక పాస్టర్ గారు మా అసలు ప్రేజ్ చేయటం పాస్టర్ గారు ప్రేజ్ చేయటం మేము ప్రేజ్ చేయటం ఇవన్నీ నేను రుణపడిపోయి ఉన్నాను. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ నన్ను చాలా పలకరించారు అనమాట. తగ్గిందా ఎట్లా ఉంటుంది బాగుంటుంది అని చెప్పారు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను వీళ్ళందరూ తెలుసు. ఎలా ఉన్నాను వీళ్ళందరూ తెలుసు. నా కుటుంబం విషయంలో వీళ్ళందరూ ప్రేర్ చేయండి సంతానంలో నా బిడ్డ కోసం ఆలోచించి అట్లాగే మా భర్త తాగు మానాలని మీ అందరూ నేను ప్రేర్ చేయమని అడుగుతున్నాను. ఇదే నా సాక్ష్యం. ఇక్కడ ఉన్నాడు గట్టిగా చెప్పండి. ఇక్కడే ఉన్నాడు నేను అడిగే వాటికి చెప్పండి. మీరందరూ చూస్తున్నారు కదా దేవుని బిడ్డగా ఎంత గొప్ప కార్యం. ఫస్ట్ ఈ బిడ్డకి ఎంతగా స్వస్థత రావడానికి కారణం ఏంటో తెలుసా? 40వ దినం వచ్చిందండి. ఇక్కడ చాలా మందికి చేతబడులు చేయించారు. చీకటి ప్రభావాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు ఏదించినాయి, కొన్ని దినాలు ఏదించినాయి, చాలా రోజులు. కానీ ఈ బిడ్డకి ఎందుకు త్వరగా స్వస్థత వచ్చిందంటే 40వ దినం ఇక్కడికి వచ్చింది. గట్టిగా చెప్పట్లు. విషయం ఏంటంటే అమ్మా నీలో ఉన్న చీకటి 4 రోజుల్లో నేను చంపేస్తానని చెప్పింది. అది ఖచ్చితంగా చెప్పింది అంటే 4 రోజుల్లో తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు బ్రతికి ఉంది అంటే ఏ ప్రార్థన ఫలంతో బ్రతికి ఉంది? ఉపవాస ప్రార్థన. గట్టిగా చెప్పట్లు. రెండోదిగా మీ కుమార్తె పైకెక్కి చనిపోవాలని చెప్తుంది. చనిపోవాలని చెప్పేది చీకటి శక్తులు. మీ కుమార్తె నువ్వు కూడా ఈ సాక్ష్యాన్ని మేము పెట్టాలి కాబట్టి ఈ కుమార్తె చక్కగా ఒక రూపులోకి దేవుడు తీసుకొచ్చాడు. కానీ ఆ రోజు కింద పడి కొట్టుకోవడం, చనిపోవాలనే కోరిక, ఆలోచనలు కలగడం అదంతా చీకటి ప్రభావం. కాబట్టి చూడండి
in